జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లో కుల భయం మొదలైందా? ఈ చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన ఒక వారం రోజులుగా మన రాజమండ్రి సభలో మాట్లాడినా, నిన్న మంగళగిరిలో మాట్లాడినా కులం గురించి ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. ఒక సామాజిక వర్గానికే, కాపు కులానికి మాత్రమే పరిమితం కాదు జనసేన అనేది ఓపెన్‌గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. దీనికి కారణం ఏంటి? ఒక్కసారిగా ఎందుకు కుల భయం పట్టుకుంది పవన్ కళ్యాణ్‌కి అనే విశ్లేషణలైతే మొదలైపోయినాయి. దీనికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. మొదటి కారణం ఏంటి అంటే తమిళనాడులో విజయ్ గెలుపు. ఒకప్పుడు 2014లో గాని, 19లో గాని ఎప్పుడైతే ఒక సామాజిక వర్గానికో లేదంటే ఒక సామాజిక వర్గాన్ని తాను ఓన్ చేసుకోవడమో, తనని కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకోవడమో, 2 ఎన్నికల్లో ఓటమి మీద ప్రభావం చూపించింది. ప్రధానంగా గెలుపు మీద ప్రభావం చూపించింది. ఓటమికి కారణమైంది అనేది ఒకటి. 2024లో కూటమి కట్టడం వల్ల గెలిచాను తప్ప కులం ఎఫెక్ట్ అయితే ఏమీ లేదు. కుల ప్రభావం ఉంటే 2019లోనే గెలిచుండే వాళ్ళం కదా అని అంచనా వేసుకుంటున్నారా? ఇక్కడ తమిళనాడులో విజయ్ ఎలాంటి కులాలకు సంబంధించి వన్ సైడ్ తీసుకోలేదు కాబట్టి ఆయన చాలా సునాయాసంగా భారీ మెజార్టీ సాధించారు అనే లెక్కలు వేసుకుంటున్నారా? ఇది ఖచ్చితంగా కాపు సామాజిక వర్గంలో కాస్తంత వ్యతిరేకత పెంచుతుంది అనేది, కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎంతవరకు చీలిపోతుంది అనేది ఒకటి. ఆ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ తాను ఒక కులానికే కాదు మొత్తం అన్ని కులాలు ఓట్లేస్తేనే సీఎం అవుతాను, ఒక కులానికే అంటగట్టడం వల్ల అదేంటే ఒక కుల ముద్ర వేయడం వల్లే తాను ఓటమి పాలయ్యానని బలంగా నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ అనే చర్చలు అయితే మొదలైనవి. దానికి తగ్గట్టుగానే ఆయన మాటలు ఉన్నాయి. కానీ సడన్గా ఈ కుల భయం రావడం వెనక, లేదంటే కుల ఓటింగ్ లెక్కలేసుకొని కూటమిలో కూడా దాని బలం సరిపోవట్లేదా? ఒక కులం నాయకులు బలంగానే చూస్తున్నారు కానీ అన్ని కులాల ఓటర్లు, అన్ని కులాలకు సంబంధించిన అభిమానులు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు తన వెనక ఉన్నారు అనేది కూటమిలో ఉన్న పార్టీలు కూడా గుర్తించట్లేదా? రకరకాల అనుమానాలు. కాకపోతే ఎప్పుడూ లేనిది ఏ పార్టీ కూడా ఈ స్థాయిలో కులాలకు సంబంధించి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారంటే గత కొద్ది రోజులుగా ఆ కుల భయం అయితే ఆయన వెంటాడుతోంది అనే ప్రచారం అయితే గట్టిగా సాగుతుంది.